కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగుల అంశంపై బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఆయన బీఆర్ఎస్ సమ్మేళనంలో పాల్గొని కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చదువు రాదని, చదువు విలువ ఆయనకు తెలియదని అన్నారు. ఇక రాహుల్ గాంధీ ఇంట్లో సామాన్లను బయటపడేసిన రేవంత్ రెడ్డి నోరు మెదపలేదని, బీజేపీకి కాంగ్రెస్ టీమ్ గా పనిచేస్తోందని, బండి సంజయ్ కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని ఆరోపించారు. మహిళలు ప్రత్యేకించి టీవీలు చూస్తున్నారు. ఎవరు ఏ రోజు పొద్దుగాల మాట్లాడుకున్నా ఆ రోజు రాత్రి సీరియల్ గురించి మాట్లాడుకోకుండా ఉండడం లేదు. దాంతో పాటు ఇది కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, దేశం ఎటుపోతుంది, ఏ దుర్మార్గ పరిపాలన జరుగుతుంది, తెలంగాణ పైన ఎటువంటి దాడి జరుగుతుంది, కేసీఆర్ పైన ఏ కుట్ర జరుగుతుంది, ప్రతి విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. ముందు కుటుంబ సభ్యులుగా మనం మాట్లాడుకోవాలి, దాన్ని ప్రజలతో మాట్లాడాలి. దాని కొరకు ఏర్పాటు చేయబడేది ఈ ఆత్మీయ సమ్మేళనం. దానికి తోడు ఇంకొక మాట నేను గర్వంగా చెప్పగలను. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోదాడ నియోజకవర్గం, కోదాడ పట్టణం 2018 ముందే ఉంది, ఇవాళ ఉంది. మీ అందరూ మీరే సాక్షులు. ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారు వచ్చి చేయగలిగిండు. 50 సంవత్సరాల నుంచి ఉన్న కరెంటు సమస్యను ఏ రకంగా 3-4 నెలల్లోనే పరిష్కారం చేయగలిగిండు. అవాళ రోడ్లే ఉన్నాయి, అవాళ పార్కులే ఉన్నాయి, అవాళ శ్మశానాలే ఉన్నాయి, అవాళ మీ వార్డులలో మీ గల్లీలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఎంత అద్భుతమైన కోదాడ తయారైంది. తను చేస్తేనే కదా అయ్యేది. ఆనాడున్న శాసనసభ్యులు వాళ్ళ కుటుంబమే, మంత్రి కూడా వాళ్ళే. మరి ఆనాడు గాంధీ గారు ఎట్లా అయింది? ఒక ఎమ్మెల్యేగా రాత్రి పగలు దాని కొరకు తపన పడితేనే, పని చేస్తేనే, ఇది నా ఇల్లు అనుకోని పని చేస్తేనే సాధ్యం. మహిళలు ప్రత్యేకించి